బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో కేసీఆర్ సతమతమవుతున్నారు. ఆయన నాయకులు కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ఈ రోజు నుంచి సోమవారం వరకు ఎవరికి కలవరని కేసీఆర్ తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు రెస్ట్లో ఉండాలని ఫామ్ హౌస్ వర్గాలు ప్రెస్ నోట్ విడుదల చేశాయి. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో సతమతమవుతున్నారు కేసీఆర్. ఆయన నాయకులు కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ఈ రోజు నుంచి సోమవారం వరకు ఎవరికి కలవనని కేసీఆర్ తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు రెస్టులో ఉండాలని ఫామ్ హౌస్ వర్గాలు ప్రెస్ నోట్ విడుదల చేశాయి. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో కేసీఆర్ సతమతమవుతున్నారు. ఆయన నాయకులు కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు. ఎంఎన్ఆర్ ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అయిన తర్వాత ఆయనపై కొన్ని విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఎందుకంటే పార్టీ కార్యక్రమాలకు కంప్లీట్గా కేసీఆర్ ఎందుకు దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా ఇటు భవన్కి వచ్చే ప్రతి ఒక్క కార్యకర్త నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న వారికి చెప్పుకునేవారు. కానీ తర్వాత కొందరి నాయకుల ద్వారాగా కేసీఆర్ ఈ విషయాన్ని తెలుసుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి వారిని ఖచ్చితంగా కేసీఆర్ కలవాలని చెప్పేసి డిమాండ్ ఎక్కువ కనిపించడంతో ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వరుసగా 10 రోజుల పాటు అందుబాటులో ఉన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు వారితో కలవడము, ఆ పార్టీ కార్యక్రమాలపై ఆరా తీయడము, వారితో ఫోటోలు దిగడం వంటి కార్యక్రమాలు చేశారు. అయితే మొన్న 3 రోజుల పాటు కూడా ఇటు కార్యకర్తలను కలిసిన తర్వాత వరుసగా 3 రోజుల పాటు అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందుబాటులో ఎవరైతే ఉంటారో వారితో భేటీ అయ్యారు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. భేటీ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారొద్దని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే ఆ బుజ్జగింపులకు ఎవరు తలగుతారో లేదనేది కూడా ఒక ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే మొదటి రోజు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. బుజ్జగింపులో భాగంగా పార్టీ మారొద్దని చెప్పారు. అయినా సరే ఆయన ఢిల్లీ వెళ్ళారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గుడికి వచ్చారు. ఇలా వరుసగా ఎమ్మెల్యేలను కలవడము, కార్యకర్తలను కలవడము, నాయకులతో మాట్లాడడం చేస్తున్నటువంటి కేసీఆర్కు డాక్టర్ల సలహా మేరకు శనివారం నుండి సోమవారం వరకు కూడా పూర్తిగా రెస్ట్లో ఉండాలని చెప్పేసి ఆ ఫామ్ హౌస్ వర్గాలు నిన్న సాయంత్రం ఇలా ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఎవరికి అందుబాటులో కేసీఆర్ ఉండడం లేదంటున్నారు. కానీ గతంలో కూడా కేసీఆర్ ఎవరికి అందుబాటులో లేరు. కానీ ఇప్పుడు ఎందుకు ప్రత్యేకించి ఈ విధంగా ప్రెస్ నోట్ ఫామ్ హౌస్ నుంచి విడుదల చేశారని చెప్పేసి కూడా ఇటు కొంత తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు కంప్లీట్గా దూరంగా ఉంటున్నటువంటి కేసీఆర్ మొన్నటి వరకు కూడా కార్యకర్తలతో కలిసి మెలిసి ఉన్నటువంటి ఇప్పుడు మన ఎమ్మెల్యేలతోటి భేటీ కావడం ఇప్పుడు సడన్గా ఎందుకు అంటున్నారు. కానీ ఈ 3 రోజులు కేసీఆర్ ఏం చేస్తారనేది కూడా ఇటు పార్టీ వర్గాలు మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై ఆరా తీసే అవకాశం ఉందా, రహస్యంగా భేటీ కాబోతున్నారా, ఎందుకంటే ఏందనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. ఇటు ఢిల్లీ వర్గాలతో మాట్లాడబోతున్నారా, లేకపోతే ఇటు హరీష్ రావుని ప్రత్యేకించి మాట్లాడబోతున్నారా, కేటీఆర్తో ప్రత్యేకించి మాట్లాడబోతున్నారా, లేదంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా ఇటు బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కేసీఆర్ రాబోతున్నారా ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం ఈ 3 రోజుల పాటు ఇటు నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో ఉండరు. కంప్లీట్గా డాక్టర్ల సలహా మేరకు రెస్ట్లో ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ చూడాలి మరి ఇటు ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ మారుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దానిపై కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కేసీఆర్ ఉన్నారు. కానీ ఎవరు ఉంటారో ఉండరో తెలియనటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలతోటి ఆల్రెడీ 3 రోజుల పాటు వాళ్ళతో భేటీ అయ్యారు, కూర్చున్నారు, మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారొద్దన్నారు. రానున్న రోజుల్లో మనమే అన్నారు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పారు. కానీ పార్టీ మారేందుకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా అయ్యారు. దాదాపుగా 6 ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 0కే పరిమితం అయ్యారు. రానున్న రోజులు మనే అంటున్నా కూడా ధైర్యం చెప్తున్నప్పటికీ కూడా నాయకులు కార్యకర్తలు మాత్రం పార్టీ ఈడుతూనే ఉన్నారు. సో ఏదైనప్పటికీ కూడా గులాబీ పార్టీకి మాత్రం ఇది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. దానిలో భాగంగా నిన్న కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఎంఎన్ఆర్. ఖచ్చితంగా ఇటు సీనియర్ నాయకులు ఎవరు పార్టీ వీడినా సరే సెకండ్ క్యాడర్ని తయారు చేసుకుందామని చెప్పేసి ఒక సందేహం ఇచ్చి అంటే ఒక
ఇటు ఎవరైతే సెకండ్ క్యాడర్ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా తయారు చేసుకుందామని చెప్పేసి ఇటు కేసీఆర్ చెప్పడం జరిగింది. సో ఇక చూడాలి, ఎందుకంటే గతంలో కూడా కొన్ని విమర్శలు పాలయ్యారు కేసీఆర్. సెకండ్ క్యాడర్ని పట్టించుకోవడం లేదు, ఆల్రెడీ సిట్టింగులో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని చెప్పినప్పటికీ కూడా టికెట్లు వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి సెకండ్ కేడర్ అలకబూనింది, చాలామంది పార్టీని వీడారు. కానీ ఇప్పుడు అన్యూయంగా కేసీఆర్ వ్యూహం మార్చారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు ఎవరిపైనా పర్లేదు, కానీ ఉన్నటువంటి క్యాడర్ని ఖచ్చితంగా కాపాడుకోవాలని, ఉన్నటువంటి సెకండ్ ఉండరు వాళ్ళని నాయకులుగా తయారు చేసుకుందామని వారే బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా కాబోతున్నారు. రానున్న రోజులు వాళ్ళకే టికెట్ ఇస్తానని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ కార్యకర్తల నాయకులను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడడం జరిగింది. చూడాలి మరి ఇక సెకండ్ క్యాడర్ ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. సో అంటే దీన్ని బట్టి అర్థమైపోయింది కేసీఆర్ కూడా, ఎమ్మెల్యేలు ఎంత బుజ్జగించినా కూడా వాళ్ళు ఖచ్చితంగా పార్టీ వీడతారనేది కూడా కేసీఆర్ కూడా క్లారిటీ వచ్చేసింది దాదాపుగా. ఎందుకంటే సీనియర్ నాయకుల్లో అంటే ఎవరో పూజారి శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తే పార్టీ మారారు కాబట్టి రానున్న రోజుల్లో గ్రేటర్ నుంచి కూడా పార్టీ మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సో ఇక ఎవరు కూడా పార్టీలో ఉండరనేది కూడా కేసీఆర్కి అర్థమైపోయింది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో ఖచ్చితంగా సెకండ్ క్యాడర్ను తయారు చేసుకునేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి అర్థమైపోతుంది. ఇక చూడాలి, ఇక ఇటు ఒకవైపు గతంలో ఉద్యమకాల జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు కేసీఆర్, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. 2001లో ఉద్యమం సమయంలో నేను ఒక్కడనే ఉన్నాను, నా వెనక ఎవరు లేరని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. కానీ కేసీఆర్ వెనక ఉన్నది ఎవరు అందరికీ తెలుసు, ఆ సమయంలో ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు తెలుసు. కానీ వాళ్ళు ఎవరిని కూడా 10 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా పట్టించుకున్న దాఖలాలు ఎక్కడ కూడా కనపడలేదు. తీవ్ర విమర్శలు పాలయ్యారు ఆ సమయంలో కేసీఆర్, ఎందుకంటే ఉద్యమంలో పనిచేసిన వారిని చాలా పక్కకు పెట్టారని, వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదని చెప్పేసి, కనీసం ఫామ్ హౌస్ గేట్ కూడా తాకనివ్వలేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు పాలయ్యారు కేసీఆర్. కానీ ఇప్పుడు అన్యూయంగా వ్యూహం మార్చారు కేసీఆర్. ఉద్యమకారులను దగ్గర తీసుకుంటాను, సెకండ్ క్యాడర్ను నాయకులుగా తయారు చేసుకుంటాను అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా పార్టీ మారే ఎమ్మెల్యేలను ఇక కాపాడుకునే పనిలో కేసీఆర్ లేరని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఇక చూడాలి, ఇక కేసీఆర్ ఈ 3 రోజుల పాటు ఏం చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక శని, ఈ రోజు, రేపు, ఎల్లుండి సోమవారం వరకు కూడా కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది కూడా తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరితో మాట్లాడతారు ఏంటి, మరి ఉన్న ఎమ్మెల్యేలను కూడా బుజ్జగించే పనులు ఆల్రెడీ బుజ్జగించిన పార్టీ మారుతున్నారు కాబట్టి ఇంకేం చేస్తారనేది కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. హరీష్ రావుతో కూర్చొని మంతనాలు జరుపుతారా, కేటీఆర్తో మంతనాలు జరుపుతారా? ఒకవైపు గూడెం మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే తను బీజేపీలోకి వెళ్ళేందుకు మంతనాలు జరుపుతున్నారు. ఆ విధంగా బీజేపీలోకి ఎవరెవరు వెళ్తారనేది కూడా కొంత ఆరా తీస్తున్నారా? గ్రేటర్ హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సనత్ నగర్ ఎమ్మెల్యే కూడా బీజేపీలోకి వెళ్ళేందుకు మంతనాలు జరుపుతున్నారు అంటున్నారు. కొన్ని కేసులు ఈడీ కేసులు, అంటే ఒకవైపు ఈడీ కేసులు ఎంటాడుతున్నాయి, ఇంకోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు స్టార్ట్ అయ్యాయి. సో ఈ విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఎంఎన్ఆర్ రైట్ సైదులు, ఇంకొక విషయం చెప్పండి, ఇలాంటి సమయంలో ట్రబుల్ షూటర్గా పేరు పొందినటువంటి హరీష్ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరోవైపు వేర్ ఈజ్ కేటీఆర్ అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎస్ ఎంఎన్ఆర్, వసంగా ఏదైనా సరే పార్టీ కార్యక్రమం అయినా సరే పార్టీ గెలుపు పైన కూడా ఎక్కువగా హరీష్ రావు పైన నమ్మకం పెట్టుకుంటారు. గతంలో కేసీఆర్ ఆయనకి ట్రిబుల్ షూటర్గా కూడా పేరున్నది, ఎన్నిక ఏదైనా సరే గెలిపించుకొని తీరుతాడని చెప్పేసి కూడా గతంలో ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అని చెప్పేసి స్పష్టంగా అర్థమైంది. మెదక్ సీట్నే హరీష్ రావు కాపాడుకోలేకపోయారు. ఎందుకంటే మెదక్ సీట్పై ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కన్నేసింది, ఖచ్చితంగా గెలిచి తీరుతామన్నారు. హరీష్ రావు కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు, అక్కడే ఉన్నారు, అక్కడే తిరిగారు, అక్కడే ఉన్నారు. సో ఇది ఇట్లా చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ 3వ ప్లేస్కి పడిపోయింది. దీన్ని బట్టి చూడొచ్చు, ఇక హరీష్ రావు యొక్క అతను గతంలో ఏ ఎన్నికైనా సరే గెలిపించుకొని వచ్చే వ్యక్తి కాబట్టి ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. హరీష్ రావు ప్రభావం కూడా పెద్దగా లేదు రాష్ట్రంలో అనేది కూడా తెలిసిపోతుంది. ఇటు కేటీఆర్ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. సో చూడాలి, ఎందుకంటే వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికల్లో 0కి ఎందుకు పరిమితమైందని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ కూడా కొంత సీరియస్గా ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఏం చేస్తున్నారు అంటున్నారు. ఒకవైపు గ్రూప్ రాజకీయాలు, ఒకవైపు హరీష్ రావు వర్గం ఒకలాగా, కేటీఆర్ వర్గం ఇంకోలాగా, ఈ విధంగా వర్గపోరు ఉండడము. హరీష్ రావు వర్గం బీజేపీలోకి వెళ్తామని చెప్పడము, కేటీఆర్ వర్గము కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళడము. సో ఒకరిపై ఒకరికి ఒకరు అంటే సమన్వయం లేకపోవడము, పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఒకరు పాల్గొంటే మరొకరు పాల్గొనకపోవడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొంత రాష్ట్రంలో కొంచెం కష్టంగానే ఉందని చెప్పవచ్చు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం సహకరిస్తుందో లేదో తెలియటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన వరుసగా 10 రోజుల పాటు ఆ కార్యకర్తల నాయకులు కలిస్తేనే మరో 3 రోజులు రెస్ట్లో ఉండాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారని చెప్తున్నప్పుడు మరి ఇక ఈ విధంగా ఈ టైంలో ప్రతిపక్ష హోదా ఏ విధంగా కేసీఆర్ దానికి న్యాయం చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా రారో తెలియదు. ఇంతవరకు అసెంబ్లీలో కేసీఆర్ అడుగు కూడా పెట్టలేదు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజల పక్షాన మరి ఒకవైపు పోరాడతామంటున్నారు, మాట్లాడదామంటున్నారు, చేస్తామంటున్నారు. కానీ ఇటు ఆ వర్కింగ్
వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ కార్యక్రమాల్లో కేటీఆర్ విఫలం కావడము, హరీష్ రావు ఉన్నటువంటి మెదక్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎవరు వెళ్తారో ఎవరు వెళ్ళారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గూడెం మైపాలరెడ్డి హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడు, ఆయనపై ఈడీ కేసు నమోదు కావడము, సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ని వెంటాడుతున్నాయి. కాబట్టి ఇక ఇటు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ వీళ్ళు ముగ్గురే చివరిగా పార్టీలో ఉంటారు, వీరు తప్ప ఎవరు ఉండరు. వీళ్ళ మధ్య సమన్వయం కూడా కొంత లోపం కనిపిస్తుంది అనేది కూడా కొంత ఇటు రాజకీయ వర్గాలలో చర్చ జోరుగా నడుస్తుంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సైదులు.